అండి ఈ వీడియోలో 42 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. దానికోసం ఇక్కడ 1 మీటర్ క్లాత్ అయితే ఇచ్చారండి. ఇక్కడ క్రాస్లు ఏం లేకుండా నీట్ గా కట్ చేసేసుకుందాము. అలాగే ఇది లైనింగ్ బ్లౌజ్ తీసుకొని నార్మల్ బ్లౌజ్ అంటే ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట, 2x2 బ్లౌజ్ అంటారు కదా, సేమ్ అదే అండి. దాన్ని ఇక్కడ క్రాస్లు లేకుండా ఫస్ట్ అయితే కట్ చేసేసుకుందాము. ఓపెన్ అనేది మనకి ఎదురుగా ఉండాలి. మనం కూర్చున్నాం కదా, మన దగ్గరికి వచ్చేసి మడత అనేది మన వైపు ఉండాలి. కొంచెం కటింగ్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళందరికీ ఇది తెలిసిందే, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. కింద వచ్చేసి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాం ఖర్చు కోసం. ఇప్పుడు చెస్ట్ లూజ్ పొడుగు కావాలి. పొడుగు కోసం షోల్డర్ దగ్గర నుంచి కింద టక్స్ ఉంది కదా, బ్యాక్ టక్స్, అక్కడ వరకు ఇట్లా పట్టేసుకొని ఎంతైతే వస్తుందో అంతవరకు మార్క్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ కోసం అంటే స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంతే మనకి బ్లౌజ్ యొక్క పొడవు అనేది మనకి వచ్చేసింది. ఒక్కసారి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చినది చెక్ చేసుకుంటున్నా. ఇది నాకు దాదాపుగా 16 ఇంచులు వచ్చింది. సో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఖర్చు కోసం. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసుకుందాం. అంటే 16 ఇంచెస్ వచ్చింది, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం కావాలి, బ్లౌజ్ యొక్క వెడల్పు కావాలి. వెడల్పు కోసం అంటే చెస్ట్ లూజ్ కావాలి. చెస్ట్ లూజ్ కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు. నేనైతే ఈ విధంగా తీసుకుంటాను. నాకు ఇప్పటి వరకు అయితే బాగానే వస్తుంది ఇలా తీసుకుంటే. కింద ఇక్కడ మధ్యలో ఎంతైతే వచ్చిందో ఆ చివర ఈ చివర కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి. అంటే 5 ఇంచెస్ వచ్చింది కాబట్టి 5 ఇంచ్కి అక్కడ ఇక్కడ మార్క్ చేసుకొని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇట్లా మధ్యలో పట్టుకుంటే ఎంతైతే వస్తుందో అంత అనమాట చెస్ట్ అనేది. ఇది నాకు 10.5 వచ్చింది. మామూలుగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే 21 వచ్చింది. 21ని హాఫ్ అయినా చేసుకోవచ్చు, అట్లాగైనా చూసుకోవచ్చు. అంటే అది 21 హాఫ్ చేస్తే 10.5. అట్లాగే ఇక్కడ ఈ కరువు రౌండ్ కూడా తీసుకోవాలండి. హ్యాండ్ రౌండ్ ఉంది కదా, ఇది కూడా చూసుకోవాలి. ఇది వచ్చేసి నాకు 9.5 వచ్చింది. దాన్ని కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మనకి ఎంత వచ్చింది, 10.5 కదా. 10.5కి ఒక మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. సేమ్ కింద అదే విధంగా 10.5 ఇంచ్ మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఇట్లా మార్క్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకుందాము. ఈ విధంగా ఇట్లా డ్రా చేసుకుందాం. ఇక్కడ పైకి వరకు డ్రా చేసుకుందాం. అయినా పైన వరకు అవసరం లేదు, బట్ డ్రా చేసేసుకుంటే మనకు ఒక బాక్స్ లాగా ఉంటుందని చెప్పి ఇట్లా అయితే డ్రా చేసేస్తున్నా. ఇప్పుడు మనకి వెడల్పు అలాగే పొడవు రెండు కూడా వచ్చేసింది. ఒకసారి ఈ విధంగా కటింగ్ చేసి చూడండి. కొత్తగా నేర్చుకున్నా సరే మీకు ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్కి నేను నెక్ యొక్క వెడల్పు 2.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం భుజాలు కొంచెం జారుతుందని చెప్పారు. సో అందుకని చెప్పి నెక్ వెడల్పు అనేది కొంచెం తగ్గిస్తున్నా. 2.5 అంటే డీప్ నెక్ కాబట్టి. షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నా. 3.5 నుంచి 3.5 వరకు తీసుకోవచ్చు, కానీ 3.5 చాలా అనిపించింది నాకు. ఒకసారి దీని షోల్డర్ని కూడా పెట్టి చూస్తున్నా. అంటే నెక్ 2.5 తీసుకున్నాం కదా, అక్కడ నుంచి పెట్టి అటు ఒక పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచుకి ఇట్లా మార్క్ చేసుకోవాలండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు కాకుండా ఇక్కడ ఒక పావు ఇంచు వదిలేసి అక్కడ నుంచి షోల్డర్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగానే పెట్టుకొని చూడవచ్చు. ఇదిగో ఈ విధంగా పెట్టుకున్నా ఇటు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉండాలి, అటు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉండాలి. టోటల్ మనకి షోల్డర్ ఫుల్ షోల్డరు మినిమం 6 ఇంచెస్ రావాలండి. ఈ సైజ్ వాళ్ళకి 6 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాము. ఇది ఎలా తీసుకున్నారంటే ఇది నార్మల్గా 6.5 అన్నట్టు తీసేసుకున్నాము. ఇది ఎట్లా తీసుకోవాలనేది చెప్తాను. 6.5కి ఇట్లా మార్క్ చేసుకున్నాం కదా, ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకుందాము. ఇది ఇంతే తీసుకోవాలని లేదు, మనకి ఆర్మ్ రౌండ్ వచ్చింది కదా, చేతులకు ఉండే రౌండ్, చంక రౌండ్ అంటారు చూడండి, అది మనకి 9.5 వచ్చింది కదా. 9.5 వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి అంతే. ఇక్కడ క్రాస్ వచ్చేసి 1.5 తీసుకోవాలండి కన్ఫామ్గా, ఖచ్చితంగా 1.5 తీసుకొని ఇట్లాగా కరువు తిప్పేసుకుందాము. 42 సైజ్ కాబట్టి 1.5 తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రౌండ్ని మనం ఇట్లా టేప్ తోటి చిన్నగా జరుపుకుంటూ రావాలి. ఇక్కడ ఈ గీతకు వచ్చేసరికి మనకి 9.5 వచ్చి ఉండాలన్నమాట. అర్థమైంది కదా. సో అది కొంచెం ఎక్కువ తక్కువ అయితే పైకి గీసుకోవాలి, తక్కువ అయిందనుకోండి కొంచెం కిందకి గీసుకోవాలి, అట్లా అనమాట. ఇదిగోండి ఈ రౌండ్ అనేది ఈ ఫస్ట్ గీతకి మనకి సరిపోవాలి. అంటే ఫస్ట్ కుట్టుకి ఆ ఫస్ట్ గీతకి సరిపోవాలన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా ఒకసారి టేప్తో చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఎంతైతే వస్తుందో ఇక్కడే మనకి ఫిట్టింగ్ అంతా దాగుంటుంది. అది 9.5. మీకు ఒకవేళ అట్లా మాకు అర్థం కాలేదంటే కింద నుంచి ఇట్లా పెట్టేసుకొని కూడా చూడొచ్చు. సేమ్ అంతే వచ్చింది నాకు, అట్లా పెట్టుకున్నా కూడా సరే. ఆ రౌండ్ మనకి 9.5 రావాలి అంతే అండి, ఇంకేం లేదు. ఇంకా ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంది. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం సగానికి ఇట్లా ఫోల్డ్ చేసుకొని నెక్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకొని ఒక పావు ఇంచు పైకి అనేది మార్క్ చేసుకోవాలి. అంటే మనం స్టిచ్ చేసినప్పుడు ఆ పావు ఇంచు పోతుంది కాబట్టి ఒకసారి చూసుకుంటున్నా ఎంత ఉందనేది. ఇది 5 ఇంచెస్ ఉంది. ఇక్కడ నెక్ వెడల్పు అనేది 3.5 ఇంచు లేదా
3.5 అండ్ అక్కడ వరకు తీసుకోవచ్చండి. అట్లా తీసుకుంటే రౌండ్ అనేది నీట్గా ఉంటుంది. మరీ 3 ఇంచెస్ తీసుకుంటే రౌండ్ అంత నీట్గా ఉండదన్నమాట. ఈ సైజు వాళ్ళకి, నార్మల్ సైజు వాళ్ళకైతే తీసుకోవచ్చు. కనీసం ఇక్కడ 3.5 నుంచి 3.5 అంటే 3.5 నుంచి 3.5 వరకు తీసుకొని ఇక్కడ రౌండ్ తీసేసుకుంటున్నా. నేనైతే ఇక్కడ 3.5 తీసుకున్నా, అంటే షోల్డర్ కొంచెం జారుతుంది అన్నారని అట్లా చేస్తున్నా అంతే. ఇక్కడ మనకి ఈ రెండింటికి సమానమైన ఇట్లా మధ్యలో భాగంలో మనం టక్స్ వేసుకుందాం. టక్స్ అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం కాదు, అంటే నడుము లూజ్ ఎంత ఉందో దాంట్లో హాఫ్ దగ్గరికి మనం టక్స్ అనేది వేసేసుకుంటాము. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నా మాట విని ఒకసారి ఇలా కట్ చేసి స్టిచ్ చేసి చూడండి, ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ చిన్న మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. మనకు లైన్ ఉంటే చాలదు కదా, స్టిచ్ చేసేటప్పుడు అక్కడ కనిపించదు కాబట్టి అట్లాగా. ఇప్పుడు బ్యాక్ పీస్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ కోసం ఈ చివర ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా క్రాసులు లేకుండా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లాగా క్రాసులు లేకుండా ఫస్ట్ కట్ చేసేసుకొని దీనికి వచ్చేసి హెమ్మింగ్ పట్టి వేస్తాము, దీంట్లోనే తీసేసుకుంటాము, వేరే క్లాత్ అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. హెమ్మింగ్ పట్టీ కోసం వచ్చేసి ఒక స్కేల్ అంత వెడల్పు, దానికంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం తీసుకోకండి. ఇక్కడ క్లాత్ సరిపోదేమో అని చెప్పి నేను స్కేల్ అంత వెడల్పే తీసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు అనమాట, 1.5 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్ పొడవు, అంటే ఇది షార్ట్ హ్యాండే కాబట్టి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకుంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చింది కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం ఖర్చు కోసం. ఇట్లా మార్కింగ్ హ్యాండ్ పొడవు అయింది, హ్యాండ్ లూజ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ పొడవు డ్రా చేసాం కదా, ఒకసారి చూసుకుంటున్నా ఎంత వచ్చింది అనేది. ఇది 6 ఇంచెస్ వచ్చిందండి. 6 ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ చేసేద్దాం స్ట్రైట్గా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలతలు వస్తుంది, కానీ మ్యాక్సిమం ఈ కొలతలతో మీరు స్టిచ్ చేసి చూడండి సరిపోతుంది 42 సైజ్ వాళ్ళకి. అలాగే హ్యాండ్ కరువు తీయడం కోసం ఇది మనకి 9.5 వచ్చింది కాబట్టి దాదాపుగా అంటే 42 సైజు కాబట్టి 3.5 వరకు తీసుకోవచ్చు. కానీ షార్ట్ హ్యాండ్ కాబట్టి 3.5 తీసుకుంటున్నా సరిపోతుంది. 3.5 దగ్గర హ్యాండ్ డౌన్ ఇట్లా మధ్యలోకి ఇట్లాగా మార్కింగ్ చేసేసుకుందాము, అంటే హ్యాండ్ డౌన్ కోసం కరువు తీయడం కోసం. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది 9.5 కదా హ్యాండ్ కరువు, ఆ 9.5కి ఇట్లాగా మార్క్ చేసేసి ఈ రెండింటిని కలిపేసుకోవడమే. మనకి ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది, ఇదిగోండి ఇక్కడ జాయింట్ పడుతుంది. ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ కరువు తీయడం కోసం దీంట్లో హాఫ్ భాగానికి ఇట్లాగా ఒక మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాము. అంటే హ్యాండ్ డౌన్ తీస్తున్నాం కదా దానికి అక్కడ ఇట్లా మార్క్ చేసేసుకొని దీనికి క్రాస్ వచ్చేసి 2 ఇంచెస్ వరకు. ఇదైతే నా ఐడియా కాదండి, నిజం చెప్పాలంటే నేను ఫోన్లో చూశాను, ఒకసారి స్టిచ్ చేసి చూడాను, బాగానే ఉన్నింది. సో అందుకని చెప్పి నేను కూడా ఇలా చెప్తున్నాను. 2 ఇంచెస్కి ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకొని ఈ విధంగా కరువు తీసుకుంటూ వెళ్ళిపోతామంటే మనకి హ్యాండ్ అనేది నీట్గా కరువు తిరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ తీసేసుకొని, అంటే మనం కరువు తీసాం కదా దానికంటే ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసేసుకొని మనం ఒక 1 ఇంచ్ ఈ చివరి నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసేసుకొని సేమ్ ఇది కూడా అదే విధంగా కరువు తీసుకుంటూ వెళ్ళిపోయామంటే అంటే హ్యాండ్ లోతు కూడా అయిపోతుంది, ఫ్రంట్ హ్యాండ్ లోతు ఈ విధంగా. ఇప్పుడు ఇట్లా రివర్స్ తిప్పేసుకొని ఇలాగా ఈ 1 ఇంచ్ మార్క్ చేసాం కదా 1 ఇంచ్ వరకు మాత్రమే తీసుకోవాలి, ఆ చివరికి వెళ్ళిపోకూడదు. 1 ఇంచ్ ఉంది కదా 1 ఇంచ్కి కలిపేసేయాలి అక్కడ వరకు మాత్రమే. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా హ్యాండ్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ విధంగా ఇక్కడ మధ్యలో చిన్న టక్స్ అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ లోత్ అనేది తీసేసుకున్నాము అంతే అండి. అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా దీంట్లో కట్ చేసాను జాయిన్ చేసుకుందామని, ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఏమనుకోకండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం దీన్ని ఇట్లా మన వైపు వేసుకోవాలి. ఓపెన్ ఉంది కదా ఓపెన్ మన వైపు ఉండేలాగా వేసుకొని బ్యాక్ పీస్ని ఇలా క్రాస్గా కావాలంటే క్రాస్గా, స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా. ఇక్కడైతే క్రాస్గా కావాలన్నారు కాబట్టి ఇక్కడ నెక్ వైపు మాత్రం కంపల్సరీ స్కేల్ పెట్టి డ్రా చేసుకోండి, అప్పుడే మనకి నెక్ జారకుండా లైన్ నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు చుట్టూ కూడా ఇట్లా ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. నెక్ వైపు మాత్రం కొంచెం ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి, స్కేల్ పెట్టుకొని ఇలాగా మొత్తం కూడా ఇలా మార్కింగ్ చేసేసాం కదా. ఇప్పుడు ఇక్కడ నేను మార్కర్ వీల్ తోటి ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నా ఆర్మ్ రౌండ్ దగ్గర, అప్పుడు మనకి మా లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇది మీకు కనిపించట్లేదు బట్ నాకు కనిపిస్తుంది కాబట్టి దాని మీద ఇట్లా మార్కింగ్ చేసేస్తున్నా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు జస్ట్ అట్లా పైనుంచి కొంచెం ఇట్లా 1/2 ఇంచ్ లోతుకి ఇట్లా కొంచెం ఇట్లా తీసేసుకుంటూ వచ్చేయాలి అంతే.
ఎక్స్ట్రా మార్కింగ్ ఉంది కదా, ఖర్చు కోసం ఉంది కదా, దాని దగ్గరికి పోకూడదు. దానికంటే కొంచెం ముందుగానే లోతు తీయడం అనేది ఆపేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు చూసుకుందాం. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మెయిన్ టక్స్ ఉంది కదా, ఇక్కడ వరకు ఇట్లా పట్టేసుకొని ఇది ఎంతైతే వస్తుందో సేమ్ అంతే అనమాట. మనకి ఫ్రంట్ పార్ట్ ఇది 13 ఇంచులు 13 ఇంచెస్ వచ్చింది. ఇంకా కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇది లేకుండా 13 ఇంచులు వచ్చిందనమాట. ఇక్కడ నుంచి 13 ఇంచులు. దాన్ని మరీ సాగదీయకూడదు, జస్ట్ అట్లా పెట్టాలి అంతే. మనం సాగదీసామంటే అది ఎంతవరకైనా సాగిపోతుంది. ఇక్కడికి ఇట్లాగా స్ట్రైట్గా అయితే లైన్ని డ్రా చేసేసుకుందాం. అంటే ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు మనకి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి నెక్ చూసుకోవాలండి. నెక్ చూసుకోవడం కోసం ఇక్కడ ఉంది కదా ఫ్రంట్ సైడ్, అది ఉక్సుల పార్ట్ సైడ్ మాత్రమే తీసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంది కదా, అది వదిలేసి దాని కింద నుంచి ఇట్లా పెట్టుకుంటూ డైరెక్ట్గా ఇట్లా పెట్టేసి ఈ లైన్ మీద వచ్చేలాగా పెట్టేసుకున్నామంటే నెక్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు అనమాట. మనకి అర్థమైంది కదా, అక్కడ వరకు వస్తుంది. అక్కడ వరకు చిన్న మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మెయిన్ డాట్ కోసం వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్. అలాగే ఈ డాట్ యొక్క వెడల్పు ఎంత ఉండాలనేది ఒకసారి బ్లౌజ్లో చెక్ చేసుకుందామండి. ఇట్లా పట్టుకొని అది ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి ఖర్చు వరకు ఎంతైతే ఉందో ఇట్లా చూసుకుంటే అది నాకు 1.5 ఇంచు వచ్చింది కాబట్టి 1.5 ఇంచు, మళ్ళీ మధ్యలో నుంచి 1.5 ఇంచు. అర్థమైంది కదా, ఇట్లా మార్కింగ్ చేసేసుకుందాం అంతే. మెయిన్ టక్స్ అనేది వచ్చేసింది. ఇంకా పొడవు కూడా కావాలి కదా, మెయిన్ టక్స్ యొక్క పొడవు కూడా కావాలంటే బ్లౌజ్లో ఉండేది ఇట్లా పెట్టేసుకొని పొడవు ఎంతైతే వస్తుందో అంతవరకు ఇట్లా పెట్టేసామంటే బ్లౌజ్ యొక్క పొడవు కూడా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా మార్కింగ్ చేసేసుకుందాం. ఇదంతా తెలిసిందే కాబట్టి ఇప్పుడు నెక్ దగ్గర నేను మార్క్ చేయలేదు, జస్ట్ అట్లా మార్క్ చేసి వదిలేసాను. నెక్ను కూడా ఒకసారి మార్క్ చేసేస్తున్నా చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా రౌండ్ తిప్పేసామంటే చాలు. మనకి ఈ టూల్స్ అయితే తీసుకోండి, చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. కొత్త వాళ్ళకైనా సరే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి కరెక్ట్గా. ఇప్పుడు ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు ఇక్కడికి ఇట్లా మార్క్ చేసేసుకున్నామంటే చాలు. అండ్ దీంతో కలిపేసుకోవాలి అంతే. ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్ది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నా ఎంత ఉందా అని చెప్పి. ఇంకా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి రెండో డాట్ ఉంది కదా, రెండో డాట్ ఎక్కడ వేసుకోవాలంటే పైనుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హాఫ్కి ఎంత వస్తుందో అంటే మధ్య భాగానికి ఎంత వస్తుందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకొని ఇట్లాగా ఈ రెండింటికి వచ్చేలాగా చూసుకోవాలి అంతే. చూసారు కదా, దాదాపుగా 1.5 ఇంచ్ అయినా గ్యాప్ ఉంచాలండి. ఈ రెండింటిని బేసిక్ పట్టుకొని ఆ 3వ డాట్ కూడా వేసేసుకోవచ్చు. 3వ డాట్ అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా కూడా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్లో చెప్తాను, ఒకసారి చూడండి స్టిచ్చింగ్ కూడా, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఈ 2 డాట్లు వస్తే చాలా, 3వ డాట్ జస్ట్ అట్లా మార్క్ చేసుకున్నాను. ఇట్లా మార్క్ చేసుకున్నప్పుడు ఈ రౌండ్ అనేది మనకు వస్తుందండి. ఈ రౌండ్ కనుక మనకు వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్, అంటే షేప్ అనేది నీట్గా నిలబడుతుంది. ఇప్పుడు ఒకసారి ఇది ఎంత అయితే ఉందో చూసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది, అండ్ ఇక్కడ 3 ఇంచెస్ ఉంది, అండ్ ఇక్కడ కూడా 3 ఇంచెస్ ఉందన్నమాట. మనం ఇది ఎంత అయితే వస్తుందో దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే చాలు షేప్ బెల్ట్ అనేది. షేప్ బెల్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలా నీట్గా అది కానీ నీట్గా లేకపోతే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి పాడైపోతుంది. సో షేప్ బెల్ట్ని కూడా ఖచ్చితంగా అంటే కరెక్ట్గా కట్ చేసుకోవాల్సిందే, తప్పదు. ఈ విధంగా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఫ్రంట్ పార్ట్ పీస్ని. ఇప్పుడు అయిపోయింది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఒకసారి బ్యాక్ పీస్ మీద ఫ్రంట్ పార్ట్ పీస్ని పెట్టుకొని చూసుకుందాము. ఇప్పుడు ఈ టక్స్ ఉన్నాయి కదా, అన్ని దగ్గరలో కూడా మనం టక్స్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇట్లాగా బ్యాక్ పీస్ మీద ఫ్రంట్ పీస్ని పెట్టేసుకొని ఒకసారి కొలతలు అయితే చూసేసుకుందాం. ఇది ఎంతైతే వస్తుందో దానికంటే ఒక 1/2 ఇంచ్ అయినా కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు, తక్కువ మాత్రం తీసుకోకూడదు. 1/2 ఇంచ్ కానీ లేదా 1/4 ఇంచు. 1/4 ఇంచుతో కుట్టలేము అనుకుంటే ఖచ్చితంగా 1/2 ఇంచ్ తీసుకోండి. ఇది 3 ఇంచెస్ వచ్చింది కదా, 3.5. అండ్ మధ్యలో ఇక్కడ వచ్చేసి ఎంత వచ్చింది, ఇక్కడ కూడా 3 ఇంచెస్ వచ్చింది కాబట్టి దీనికి కూడా 3.5 ఇంచ్ ఇట్లాగా షేప్ పట్టే కోసం. ఇక్కడ మనకి 4 ఇంచెస్ వచ్చింది కాబట్టి 4.5 ఇంచ్. ఇట్లా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకి నీట్గా వచ్చేసింది బ్లౌజ్ అనేది. లేదు మేము 1/4 ఇంచులో కూడా స్టిచ్ చేయగలము అంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి. షేప్ బెల్ట్ కోసం నాకు క్లాత్ సరిపోయేటట్లేదు, అందుకని చెప్పి కోరాస్ దగ్గర ఉంది కదా మనం బ్యాక్ పీస్ హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా, దానికి మార్క్ చేసేస్తున్నా ఫస్ట్. ఒకవేళ సరిపోకపోతే దాన్ని కూడా కలిపి కట్ చేసుకుందామని. నాకైతే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 4.5, ఇంకా మధ్యలో వచ్చేసి మనకి ఎంత ఉండాలి, 3.5 ఇంచ్ ఉండాలి. ఓకే, ఈ మధ్యలో అంటే ఎక్కడ మార్క్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు
12 ఇంచులు ఉందనుకోండి, 12 ఇంచెస్ ఉందనుకోండి, ఒక 5 ఇంచెస్ దగ్గర అనమాట మధ్యలో 3.5, అండ్ ఇక్కడ కూడా 3.5 అనమాట. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసేసుకుని మూడింటిని కూడా జస్ట్ ఇట్లా కొంచెం కిందకి కరువు లాగా తిప్పేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఇట్లా వచ్చేసామంటే షేప్ పట్టి మనకి అయిపోతుంది. వచ్చేసింది మనకి షేప్ పట్టిగా వచ్చేసింది. అలాగే ఇది వచ్చేసి స్ట్రైట్గా కట్ చేస్తున్నాం చూడండి, ఇది మనకి బ్యాక్ పీస్కి హెమ్మింగ్ వేసుకోవడానికి అయితే యూస్ అవుతుంది. అంటే షేప్ పట్టి సరిపోదా అని డౌట్ వచ్చి నేను ఫస్ట్ మార్క్ చేసుకున్నాను కట్ చేయకుండా. షేప్ పట్టి మనకి సరిపోయింది కాబట్టి దీన్ని కట్ చేసి బ్యాక్ పీస్కి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా దీన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. షేప్ పట్టి కూడా వచ్చేసింది. మీకు ఈ బ్లౌజ్ కటింగ్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. నాకు తెలిసి అర్థమయ్యేటట్టే చెప్తున్నా అనుకుంటున్నాను. అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కొంచెం అర్థం చేసుకోండి మీరే. ఇంకొక షేప్ పట్టి కోసం చూస్తున్నా ఎక్కడైనా సరిపోతుందా అని చెప్పి, ఎక్కడ సరిపోయేటట్లేదు. జస్ట్ ఇట్లా పెట్టి చూస్తున్నా, ఇక్కడ పెట్టి చూసినా కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ పెడితే మధ్యలో మాత్రం కొంచెం తక్కువగా ఉంది, ఒక 1/2 ఇంచ్ అంత తక్కువ ఉన్నట్టుంది. అయినా పర్లేదు, ఇంకా మనకి లేదు కాబట్టి దీన్నే యూజ్ చేసుకుంటున్నా. అంటే ఒక్కటనేది మనకి ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. ఇంకా మిగిలిన పీసులు అనేది ఎట్లా ఉన్నా పర్వాలేదు, లోపల వేసే పీసులు. ఇంకా షేప్ పట్టి అయిపోయింది కదా, నెక్ పీసుల కోసం ఇదిగో చూడండి ఇట్లా క్రాస్గా ఈ లైన్ ఉంది కదా, దీని విధంగా ఇట్లా పెట్టేసుకొని ఈ క్రాస్ అనేది మనకి నెక్ పట్టి కోసం వచ్చేస్తుంది. ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే క్రాస్గా ఈ పీసులు అనేవి మనకి క్రాస్ పీసులు అండి ఇవి మనకి నెక్కి అయితే వచ్చేస్తుంది. 2 పీసెస్ చాలు మనకి, అంటే ఫోల్డింగ్లో ఉంది కాబట్టి అవి 4 పీసెస్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇంకా మొత్తం కూడా మనం పక్కన పెట్టుకోవాలండి. ఏ పీస్ను కూడా వదలకూడదు స్టిచ్చింగ్ అయ్యేంత వరకు. ఇంకా నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో